పెట్టారు కదా, అదే అవును. వాటిట్లో దండలేస్తున్నప్పుడు గబక్కన మొత్తం షార్ట్ సర్క్యూట్ అయితే అందరూ పోతారన్న ఉద్దేశంతో ఆఫ్ చేస్తున్నారు అక్కడ. అందులో అది మా ఊరు మధ్యలో కదా, అది అవును అవును చిన్న రోడ్డు ఉంటది. చిన్న ఆ రోడ్డు. రోడ్డు మధ్యలో ప్రత్యేకించి ఏర్పాటు చేయడం కష్టం కదా, అందుకని చేసుకుని ఉంటారు. బోండా ఉమ పాత్ర వరకే పరిమితం అవుతుందా ఇది ఒకవేళ విచారణలో ఇంకేమన్నా నిజాలు బయటకు వస్తే, లేదంటే ఇది చంద్రబాబు వరకు లింక్ ఉండే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఎన్నికలు అయిపోయాక కానీ తేలదు. ఎన్నికల్లో గనక రేపు పొద్దున తెలుగుదేశం గెలిచిందంటే దీన్ని ఇవాళ ఆంధ్రజ్యోతి ఈనాడు రాసినట్టు గులకరాయి కేసుగా క్లోజ్ చేస్తారు. అంతేనా? అదే గనక ఎన్నికల తర్వాత వైసీపీ గెలిచిందంటే గనక ఇది మర్డర్ అటెంప్ట్ అన్నటువంటి కోణంలో బోండా ఉమ ఏంటి చంద్రబాబు దాకా వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే నేను అనుకోవడం బాబు చేయించాడని అయితే అనుకోను. ఎందుకంటే రాయితో కొట్టి బాబు ఏం సాధిస్తాడు, లోకేష్ ఏం సాధిస్తాడు, కానీ ఈవెన్ బోండా ఉమ కూడా ఏ చంపాలని స్కెచ్ చేశాడని నేను అనుకోను. కొట్టోసారి నా డాష్ గాళ్ళకి కూర్చు పెడదామనన్నా చెప్పాలి, లేదా బోండా ఉమాకి తెలియకుండా ఆ దుర్గారావు అనేటువంటి వాడికి వీరాభిమాని అయి ఉండాలి చంద్రబాబు అంటే, ఆ గొల ఏమన్నా తీర్చుకుని అది చెప్తే బావ కళ్ళల్లో ఆనందం అన్న సూర్య దగ్గర డైలాగ్ ఉంది కదా. అంటే ఒకటి గుమ్మడికాయ దంగారంటే భుజాలు తడుకుంటే ముందుగానే బోండా ఉమ తరహా వ్యాఖ్యలు చేయడం కొత్త అనుమానాలకి దారితీస్తుంది. పాపం ఆంధ్రజ్యోతి ఈటీవీ వాళ్ళ అత్యుత్సాహం. బోండా ఉమ అజ్ఞాతంలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో వాళ్ళకి తెలుసు. ఆ తెలిసినటువంటిది వీళ్ళు ఏంటంటే మేము ఎక్స్క్లూజివ్ చేసామని చెప్పడం కోసం పరిగెత్తుకెళ్లారు. బోండా ఉమకి ఇట్లాంటి సందర్భంలో ఎట్లా బిహేవ్ చేయాలి, ఏం చెప్పాలి